వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లో పుట్టిన మూసీ నది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. లంగర్ హౌస్ బాపుఘాట్ దగ్గర హైదరాబాద్ మహానగరంలో మూసీ ప్రవేశిస్తుంది. నగరం మధ్య నుంచి ప్రవహిస్తూ భాగ్యనగరాన్ని పాత కొత్త సిటీలుగా విభజిస్తూ ముందుకు సాగుతుంది. మూసీపై నిజాం నవాబుల కాలంలో అనేక ప్రాంతాలలో వంతెనలు నిర్మించారు. ఆ తర్వాత కూడా కొన్ని వంతెనలు ఏర్పడ్డాయి. నాటి జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మించిన వంతెనలు నేటి పరిస్థితులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు పాత వంతెనలు శిథిలమవుతున్నాయి. కొత్త వంతెనలు నిర్మాణాలు సాగడం లేదు. మూసీ వంతెనలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించేటువంటి ప్రత్యేకమైనటువంటి నదే మూసీ నది. అయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీ, న్యూ సిటీ రెండు నగరాలను కలుపుతూ శతాబ్దాల క్రితం నిర్మాణమైనటువంటి మూసీ నదిపై వంతెనలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే గత ప్రభుత్వంలో అయితే ఈ మూసీ నది పైన 15 వంతెనలకు శ్రీకారం చుట్టింది. అయితే అప్పటికే ప్రభుత్వం అధికార మార్పిడితో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టును చేపట్టారు. సో ఆ ప్రాజెక్ట్ చేపట్టడంతో మూసీ నది పైన వంతెనల నిర్మాణం అనేటువంటిది వెనుకబడింది. సో ప్రస్తుతం ప్రజలంతా కూడా ఈ నది వంతెనలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఒక మూసారాంబాగ్ వద్ద మాత్రమే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. అది కూడా 3 ఏళ్ల నుంచి కడుతూనే ఉండడంతో అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ మూసీ నది పైన ప్రాజెక్టు ఈ అయితే వంతెనలు ఎన్ని నిర్మించాలి, ప్రస్తుతానికి ఎట్లా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ వంతెనలు లేకపోవడం పైన సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మూసీ నది కేంద్రంగానే హైదరాబాద్ మహానగరం రెండు వైపులా విస్తరించింది. మూసీ నదిని దశాబ్దాలుగా ప్రక్షాళన చేయకపోవడంతో చెత్తా చెదారంతో నిండిపోయి భారీ వర్షాలు పడినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అప్పట్లో నిర్మించిన వంతెనలు ఎత్తు తక్కువగా ఉండటంతో వరద ప్రవాహాలకు చెత్త అడ్డుపడి ఇరువైపులా ఉన్న కాలనీలు నీట మునుగుతూ ఉన్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరడంతో పాటు భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం మూసీపై 15 కొత్త వంతెనలు నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది. అయితే అవి ఆచరణలోకి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇటీవలి మూసీ వరదలకు పురాణా పూల్ సహా మరో 3 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. పురాణా పూల్ వంతెన దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. శతాబ్దాల క్రితం నిజాం రాజులు నిర్మించినటువంటి వంతెనలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నగరానికి, నగర జనాభాకు సరిపోవట్లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటిది పురాణాపూల్ బ్రిడ్జు. అయితే మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందనేటువంటిది కూడా చూసాం. పక్కనే ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి పూజారి కుటుంబం కూడా గుడిపైకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో వరద ఉధృతి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇప్పటికే మనం బ్రిడ్జ్ పైన కూడా చూడొచ్చు కొన్ని షాప్స్, ఇవన్నీ నిర్మాణాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ట్రాఫిక్ సమస్య అనేటువంటిది విపరీతంగా మారింది. ప్రస్తుతం అయితే అటు చార్మినార్, హైకోర్టు భవనాలు నుంచి జియాగూడ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు, కోటి ఇటువైపు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బ్రిడ్జ్ నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో కానీ ఇక్కడ ట్రాఫిక్ అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. వాహనాల రద్దీ పెరిగింది. బ్రిడ్జ్ మాత్రం కంజెస్టెడ్గా మారింది. చాలా సన్నగా ఇరుకుగా మారడంతో వాహనాల రద్దీ అనేటువంటిది పెరిగింది. సో ఇప్పుడు ఆధునిక ఈ కాలానికి తగ్గట్టుగా బ్రిడ్జ్ సరిపోవట్లేదు. సో దానికి సంబంధించి కొత్త బ్రిడ్జిలు కట్టాలి. అయితే మూసీ నది వంతెన పైన కొత్త బ్రిడ్జిల రాకతోటే ఈ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జిలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి మీద నుంచి వెళ్ళాలంటేనే స్థానిక వాహనదారులు, ప్రయాణికులంతా కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. అధికారులు వస్తున్నారు, కేవలం వెహికల్స్లలో వచ్చి పరిశీలిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దాని మీద నడిస్తేనే అది ఎంత దృఢంగా ఉందనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో మరి మూసీ నది పైన గతంలో ప్రపోజల్ చేసినటువంటి 15 వంతెనలు ఎప్పుడు నిర్మిస్తారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ నది పునరుజ్జీవం పేరుతో ఒక కొత్త ప్రాజెక్టును తీసుకురావాలి అనుకుంటున్నారు. బాపు ఘాట్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ప్రవహించేటువంటి మూసీ నది 52 కిలోమీటర్లను మొత్తం కూడా పునరుద్ధరణ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా మరి మొత్తం ప్రాజెక్టును చేపట్టి దాని పురోగతిలో పూర్తిగా ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా వెనుకబడ్డాయి. సో మరి ఇప్పటికైనా ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ అన్నీ కూడా నిర్మించాలని కోరుతున్నారు. మరి దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుతాయని కోరుతున్నారు. మరి ప్రస్తుతానికి అంటే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా సరంబాగ్ ప్రాంతం వద్ద మాత్రం ఒకటే ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. అది కూడా 2 ఏళ్ల నుంచి వెనుకబడే ఉంది. 2 ఏళ్ల నుంచి నిర్మిస్తూనే ఉన్నారు. సో మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూద్దాం ఇప్పుడు.
మూసీపై 15 కొత్త వంతెనలు నిర్మించడానికి గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో 2023 సెప్టెంబర్లో ముసారాంబాగ్ వంతెన నిర్మాణం మొదలైంది. 2 ఏళ్లు పూర్తయినా ఆ వంతెన పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయింది. గత నెలలో మూసీకి వచ్చిన వరదల వల్ల ముసారాంబాగ్ వంతెన బాగా దెబ్బతింది. దీంతో పాత వంతెనపై రాకపోకలు నిలిపివేసి కూల్చేస్తూ ఉన్నారు. కొత్త వంతెన పూర్తి కాకపోవడం, పాత వంతెన కూల్చివేయడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫర్లాంగ్ దూరం వెళ్లడానికి 5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తుందని మండిపడుతున్నారు. ముసారాంబాగ్ వంతెనకు త్వరగా పూర్తి చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వంతెన దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జ్లన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం నిలిచినటువంటి ముసారాంబాగ్ బ్రిడ్జ్ వరదలు ఎప్పుడు వచ్చినా కూడా ఇది మునుగుతుంది. ఇక్కడ రాకపోకలు ఎప్పుడు కూడా బంద్ అవుతాయి. సో ఇక్కడ పక్కనే అయితే కొత్త హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దాన్ని 3 సంవత్సరాల నుంచి కూడా నిర్మిస్తున్నారు. అది ఇంకా డిలే అవుతూనే ఉంది. అయినప్పటికీ కూడా పాతగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ను ఇప్పుడు ఇది కొంత శిథిలావస్థకు చేరుకుందని చెప్పి మూసివేస్తున్నారు. అంబర్పేట నుంచి మలక్పేట వెళ్ళడానికి ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ మాత్రమే కేవలం ఒక దారి. ఇప్పుడు ఇది కూడా కూలుస్తుండడంతో ఇక్కడ వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా రాకపోకలకు ఇబ్బంది అవుతాయి అనేటువంటి చెప్తున్నారు. కొంతమంది మహిళలంతా కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? సార్ మేము ఇక్కడే బ్రిడ్జ్ పక్కనే ఉంటాం సార్. సార్ రానికే పోనీకే చాలా ఇబ్బంది అవుతుంది. ఇదే బ్రిడ్జ్ లెగ్రేర్ సార్. మేము ఇట్లా రావాలన్నా మాకు ఒక్కొక్కసారి 30. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వస్తారు? ఇక్కడ దిల్సుఖ్ నగర్ వెళ్ళాలన్నా అట్లా రౌండ్ తిరిగి వెళ్తే మాకు 50 రూపాయలు 40 రూపాయలు అట్లా తీసుకుంటారు సార్ ఆటో. బస్సులు ఏమో సరిగా వస్తలేవు. ఇట్లా రానికే పోనీకే కొంచెం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆపేసారు సార్ చాలా. ఇప్పుడు మళ్ళీ 2 నెలలు అయింది. అంతకుముందు అది కాకముందు సంధి కూడా కొంచెం ఇక్కడ నీళ్ళు వచ్చినా అది వచ్చినా ఆపేసేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడైతే మొత్తానికి ఆపేసి చాలా ఇబ్బంది అవుతున్నది సార్. తొందరగా కావాలని ఉంది సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫ్ అవుతున్నారు, టైం పడుతుంది. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. చాలా నడుచుకుంటూ వెళ్తున్నాం. దిల్సుఖ్నగర్కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఛార్జీలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మాకు చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. మేము కూడా ఇక్కడ ప్రేమ్నగర్ ఉంటాము. ప్రేమ్నగర్ లోపల ఉంటాము. మాకు కూడా రోడ్డు అట్లా వెళ్ళాలంటే టైం లేట్ అవుతుంది. తొందరగా కావాలి బ్రిడ్జ్ అని మాకు. చెప్పమ్మా, ఈ బ్రిడ్జ్ మొత్తం ఇప్పుడు కూలుస్తున్నారు. కొత్త బ్రిడ్జ్ ఏమో ఇంకా కాలేదు. సో మూసీ నది మేము మొత్తం మీద కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా పాత బ్రిడ్జ్లు ఇట్లనే ఉన్నాయి. సో కొత్త బ్రిడ్జ్లు ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా కట్టట్లేదుగా, మీరు ఏం చెప్తారు? మేమంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. 2 ఇయర్స్ బ్యాక్ కూడా చాలా ఫేస్ చేసాము. నేను ఇక్కడ వర్క్ చేస్తాను టెలికాలర్గా. లాస్ట్ ఇయర్ కూడా మేము కొత్త నాగోల్లో ఉంటాం అనమాట. ఈ పాత బ్రిడ్జీలన్నీ చాలా కూలిపోతున్నాయండి. మీరు ఎంత తొందరగా వస్తే జనాలకు అంత సేవ్ చేసినట్టు అనిపిస్తుందని మేము అనుకుంటున్నాం. ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, సామాన్లు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మీరు ఎంత ఎర్లీగా చేస్తే అంత బాగుంటుందని మా ఉద్దేశం. ఇది నా వెనకాల అయితే ప్రవహిస్తున్నదో మూసీ నది. ఇది వర్షాలు వచ్చినప్పుడు దీని వరద ఉధృతి మనం మొన్న కల్లారా చూసాము. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ మూసీ నది ఉధృతను భారీ ఎత్తున వచ్చినటువంటి వరద ఉధృతిని కూడా చూసాము. ఇక్కడ ఏదైతే ఈ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయి ఏదైతే అక్కడ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూడా తాకుతూ అంత ఎత్తులో వరద వచ్చినటువంటి పరిస్థితి. సో ఇట్లా మూసీ పైన ఒక 15 వంతెనలు నిర్మిస్తే కానీ హైదరాబాద్లో ప్రవహిస్తున్నటువంటి 52 కిలోమీటర్ల మూసీ నది పైన వంతెనలు ఒక 15 నిర్మిస్తే కానీ రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉంటుంది. కానీ ఇంతవరకు అటువంటి దిశగా ఏ ప్రభుత్వాలు కూడా పనిచేయలేవు అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్తున్నారు. గత ప్రభుత్వం 15 వంతెనలకు ప్రపోజల్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మూసీ రిజర్వేషన్ పేరుతో మొత్తం పూర్తిగా డిపిఆర్ చేంజ్ చేసేసింది ప్లానింగ్ను. సో వారు కొత్తవి కట్టకపోగా ప్రస్తుతం ఉన్నటువంటి ముసారాంబాగ్ బ్రిడ్జ్ను కూడా పూర్తిగా పాత వంతెనను కూడా కూలుస్తున్నారు. అలాగే కొత్త వంతెన నిర్మాణం ఇంకా కాలేదు. మరి ఇప్పటికైనా కూడా మూసీ నది పైన వంతెనల నిర్మాణాలు పూర్తిగా చేయాలి అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే రాకపోకలు ఇవన్నిటి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి. అటు దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేస్తే చుట్టూ తిరిగి ఒక 10 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. సో ఇట్లా ఇవన్నీ కూడా ఇబ్బందులే. కాబట్టి మూసీ నది పైన శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జ్లను తీసేసి వెంటనే నూతన బ్రిడ్జ్ల నిర్మాణం సత్వరమే చేయాలనేటువంటిది ప్రజల డిమాండ్గా ఉంది. విడిజనలిస్ట్ రంగనాయకులతో కలిసి సెక్రటరీ సాక్షి న్యూస్ అంబర్పేట నుంచి.